ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది. మనం అందరం ఎప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు అయితే రానే వచ్చింది భయ్య. ఈ రోజే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ అయితే ఈ రోజు ఉదయం 5 గంటల నుంచి మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎక్కడైనా సరే ప్రదర్శించారు. ఈ మూవీ ఎలాగున్నదనేది అయితే ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను, ఎవరు కూడా స్కిప్ చేయకండి భయ్య. ఫస్ట్ అయితే రివ్యూ అయితే చెప్తాను భయ్య. ఒక పాయింట్లో సినిమా అయితే పవన్ కళ్యాణ్ దద్దరిల్లిపోయింది భయ్య. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రీసెంట్ టైంలో ఇది ఒక మంచి మూవీ భయ్య. ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలోని మన పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్ అయితే బాక్స్ బదలైపోయింది భయ్య. లుక్స్ కానీ నటన కానీ చాలా అయితే బాగా వచ్చింది భయ్య. మన ఇంకా ఈ మూవీకి వచ్చేసి మెయిన్ హైలైట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ భయ్య. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇచ్చి పడేసాడు భయ్య. ఇంకా మనం డైరెక్టర్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువ భయ్య. హరీష్ శంకర్ గారు అప్పట్లో గబ్బర్ సింగ్ తీసి దద్దరలు ఇచ్చారు. ఇప్పుడు కూడా అదే సీన్ అయితే రిపీట్ అవుతుంది అయితే అనుకుంటున్నాను నేనైతే. నాకైతే మూవీ అయితే చాలా బాగుంది భయ్య. ఎక్కడ కూడా అన్వాంటెడ్ సీన్స్ పెట్టకుండా, ఎక్కడ బోరింగ్ లేకుండా మంచి స్టోరీతో, గ్రిప్పింగ్ స్టోరీతో అయితే సినిమా మొత్తాన్ని తీశారు. చాలా చక్కగా వచ్చింది, అందరికీ కూడా నచ్చుతుందని అయితే నేను అనుకుంటున్నాను. ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ప్లస్ పాయింట్ చెప్తాను వినండి భయ్య. ప్లస్ పాయింట్స్ వచ్చేసి మెయిన్ డైరెక్టర్ భయ్య. డైరెక్టర్ గారు స్టోరీ అయితే చాలా బాగా రాసుకున్నారు. అలాగే సీన్స్, మన పవన్ కళ్యాణ్ ఎలివేషన్ సీన్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా రాశారు. డైరెక్టర్ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా తీశారు. ఇంకా సెకండ్ పాయింట్ వచ్చేసి మన పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్ అండి. పవన్ కళ్యాణ్ గారి లుక్స్ కానీ ఈ ఏజ్లో కూడా చాలా యంగ్గా అయితే చూపించారు. మన వింటేజ్ పవన్ కళ్యాణ్ అయితే ఈ సినిమాలో వచ్చాడు. ఓజీ మీద కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా లుక్స్ అయితే వచ్చాయి భయ్య. ఎక్కడ కూడా ఫ్యాన్స్ని అయితే డిసప్పాయింట్ చేయలేదు, చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ రెండు మెయిన్. ఇంకా మూడు వచ్చేసి మ్యూజిక్ భయ్య. బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఇచ్చిన మ్యూజిక్, అలాగే పాటలకి ఇచ్చిన మ్యూజిక్ ఎక్స్ట్రాడినరీగా ఉంది భయ్య. ముందు రిలీజ్ అయినప్పుడు మ్యూజిక్ అయితే ఇంతలా లేదు, కానీ సినిమాలో అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అదిరిపోయింది భయ్య. నాకు తెలిసి దేవిశ్రీ ప్రసాద్ తమను రెండు మిక్స్ అవడం వల్ల గట్టి సౌండ్ అయితే థియేటర్లో అయితే వచ్చింది భయ్య. ఈ మూడు అయితే పర్ఫార్మెన్స్ భయ్య. ఇంకా శ్రీలీల పర్ఫార్మెన్స్ అండ్ లవ్ సీన్స్ చాలా ఎక్స్ట్రాడినరీగా అనిపించాయి. కొంతసేపు ఉన్న శ్రీలీల అయితే చాలా బాగా యాక్ట్ చేశారు. ఇవి 4 మెయిన్ హైలైట్ భయ్య. ఇంకా 5వ పాయింట్ వచ్చేసి విలన్ భయ్య. ఈ మూవీలో చేసిన విలన్ అయితే చాలా బాగా చేశాడు భయ్య. ఎందుకంటే విలన్ స్టోరీ కూడా ఎక్కువ ఉంది, ఆయన డైలాగ్స్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా అయితే అనిపించాయి. విలన్కి అయితే మనం ఎక్కువ మార్క్స్ అయితే వేయొచ్చు భయ్య. గట్టిగా చేశాడు భయ్య. హీరో ఎంత ఇదిగా ఉంటే దానికి ధీటుగా విలన్ ఉండాలి. ఈ సినిమాలో అయితే అదే జరిగింది. విలన్ అయితే చాలా గట్టిగా అయితే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు భయ్య. ఈ 5 కూడా ప్లస్ పాయింట్స్ భయ్య. ఇంకా మైనస్ పాయింట్లు చెప్పుకోవడానికి అయితే పెద్దగా అయితే ఏమీ లేవు భయ్య. ఫస్ట్లో స్టార్టింగ్లో చిన్న స్లోగా ఉంది అంతే. ఇంకా సినిమా స్టోరీ కానీ, అలాగే దేశభక్తి గురించి పెట్టిన డైలాగులు కానీ, అలాగే ఓవరాల్గా పోలీస్ గురించి వచ్చిన డైలాగ్స్ కానీ ఓవరాల్గా అంతా బాగుంది భయ్య. అన్ని సీన్లు కూడా బాగా పడ్డాయి. అన్ని సీన్లలో కూడా మన పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ సూపర్. అలాగే మనకు స్టోరీతో పాటు ఎమోషన్ కూడా బాగా కనెక్టివేట్ చేశాడు భయ్య. ఈ మూవీలో వచ్చేసి ఒక రేప్ సీన్ ఉంటుంది, రేప్ సీన్ గురించి. ఆ సీన్లో అయితే అందరికైతే జనాలకి అయితే కంటతడి వస్తుంది భయ్య. బాగా డిజైన్ చేశారు భయ్య సీన్స్ అవిని. మనం చూస్తున్నప్పుడు ఎక్కడా కూడా బోరింగ్ అనేది అయితే రాదు. ఇది పక్కాగా కమర్షియల్గా సినిమా అయితే హిట్ అయింది. ఒక డిఫరెంట్ స్టోరీ అలాంటిది ఏం కాదు, కానీ స్టోరీ నార్మల్గా ఉన్నా మాత్రం ఎక్కడ బోరింగ్ కొట్టకుండా ఫ్యామిలీ ఆడియన్స్ను టార్గెట్ చేస్తూ చాలా బాగా తీశాడు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఫైట్స్ చాలా అద్భుతం భయ్య. ఫైట్స్ డిజైన్లోని మన దర్శకుడు అయితే ఎక్స్ట్రాడినరీగా చేశారు. ప్రతి ఫైట్లో కూడా మన పవన్ కళ్యాణ్ స్టైలు, టేకింగు చాలా గూస్ బంప్స్. ఈ ఏజ్లో డిప్యూటీ సీఎంగా ఉంటూ కూడా ఇలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చాడంటే నాకైతే నమ్మబుద్ధి లేదు భయ్య. చాలా ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. ఈ మూవీ అందరూ కూడా థియేటర్లో చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ఒకవేళ నచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఉండొచ్చు, చెప్పలేము. అందరికీ ఒకటే కాదు కదా. 100% నా లెక్క ప్రకారంగా అయితే ఈ సినిమా వచ్చేసి మెజారిటీ పీపుల్కి అయితే బాగా నచ్చుతుంది భయ్య. ఓవరాల్గా చూసుకుంటే సినిమా అయితే ఈ ఉగాదికి అయితే బ్లాక్ బస్టర్ అవుతుంది భయ్య. ఇందులో ఎలాంటి సందేహం లేదు. నేను చెప్తున్న మాట కాదు. 1 వీక్ తర్వాత మీరే చూడండి ఈ సినిమా ఎలా ఉంటుంది అనేది, మీకే రిజల్ట్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ భయ్య. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ అయితే మన ఛానల్కి అయితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.